హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజు అయితే కనుక 7 సంవత్సరాల పాపకు లంగా జాకెట్ అండి మన దగ్గరికి వచ్చిన కస్టమర్ ఒకరు అనేది అడిగారు. అది కూడా ఈ మోడల్ అనేది కుట్టమనేసి అడిగారండి. చూడండి, ఈ మోడల్ అనేసి. ఈ మోడల్లో అయితే కనుక నేనైతే కనుక కుట్టలేదండి లంగా జాకెట్. చిన్నపిల్లలకు అసలు అనేది కుట్టి అనేది మన ఛానల్లో అయితే కనుక అప్లోడ్ చేయలేదు. అందుకోసమే మీకు చూపించినట్టు ఉంటుంది, కస్టమర్స్ కుట్టినట్టు ఉంటుంది అనేసి అయితే కనుక ఈ వీడియోలో అయితే కనుక ఈ లంగా జాకెట్ రెండు కటింగ్ కుట్టే విధానం కూడా చూద్దామండి. ఇదైతే కనుక వర్క్ అనేది వచ్చింది కదండి, ఆల్రెడీ వాళ్ళు అయితే కనుక వర్క్ వేయించుకున్నారండి. చూడండి, ఆల్రెడీ అనేది వర్క్ అనేది వేయించేసుకున్నారు. ఇది వచ్చేసి నెక్ అండి. నెక్ వచ్చేసి కట్ వర్క్ మోడల్లో వేసుకున్నారండి, వేయించారండి. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ మోడలే. ఇంకొచ్చేసి ఇటువైపు వచ్చేసి మనం కింద కుచ్చు పెట్టడానికి అండి ఇదంతా. ఇంకా ఇప్పుడు అనేది కటింగ్ అనేది చేసుకున్నామండి. కింద లంగాకి అయితే కనుక ఈ క్లాత్ అనేది ఇచ్చారండి. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాము. బ్లౌజ్కి అనేది నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి లంగాకి వచ్చేసి పాలిస్టర్ తీసుకున్నానండి. కాటన్ లైనింగ్ అనేది పైకి. చూడండి, బ్లౌజ్ కోసం అయితే కనుక లైనింగ్ అయితే కనుక ఎడల్పు వచ్చేసి 18 ఇంచుల ఎడల్పు అయితే కనుక తీసుకున్నానండి. ఇంకా పొడవు వచ్చేసి ఇవైతే కనుక బ్యాక్ ఫ్రంట్కి అండి రెండు. దీన్ని అనేది ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా మర్చుకొని కట్ చేసుకున్నామండి, ఈజీగా ఉంటుంది. పొడవు వచ్చేసి ఇక్కడ వీళ్ళు చూడండి వర్క్ వేయించినారు కదా, వర్క్ను పట్టించి అనేది పొడవు తీసుకున్నామండి. ఇది కరెక్ట్గా మనకు నడుము మీదకి రావాలి కాబట్టి వర్క్ను పట్టించి తీసుకున్నాము. చూడండి, ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు అయితే కనుక పొడవు అయితే కనుక ఉందండి. 13 ఇంచులు అనేది తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి పొడవు వచ్చేసి 13 ఇంచులు అండి. 13 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక స్కేల్ అనేది స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఎగస్ట్రా ఉన్నది అనేది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ అండి. నెక్ వచ్చేసి 4.5 ఉందండి. 4.5 ఉందంటే కనుక 4.5 సగం అంటే మనం 2.5 పెట్టుకున్నామంటే సరిపోతుందండి. 2.5 ఎందుకు అంటే కనుక ఎక్కువైనది పర్లేదండి, తక్కువైందనుకో మెడ అనేది కుచ్చు వచ్చేస్తుంది. ఇలా ఎక్కువగా అయిందనుకోండి తర్వాత మనం భుజాల దగ్గర కొంచెం కట్ చేసేయచ్చు, అంటే సంక వైపు కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ అనేది 2.5 అనేది ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. షోల్డర్ వచ్చేసి కూడా 2.5 ఇంచు లేదా 3 ఇంచులు తీసుకోవచ్చు. నేను 2.5 కన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నానండి. ఇంకొచ్చేసి సంక దింపు భాగం వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నానండి. 5 ఇంచులు కానీ 4.5 కానీ సరిపోతుంది, చిన్న పాప కాబట్టి. ఇంకా దీన్ని అనేది ఇలా అనేది గీసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇది సంక అండి, మనం బాక్స్ టైప్లో గీసుకునేది. ఇప్పుడు మెడ పొడవు వచ్చేసి 5 ఇంచులు ఉందండి. పొడవు వచ్చేసి 5 ఇంచుల వరకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు సంక రౌండ్ అనేది చేసేసుకున్నాము. ఇలా సంక రౌండ్ చేసేసుకుని ఇలా అనేది కట్ చేసుకోవడమేనండి. ఇలా సంక కట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ముందర భాగాన్ని అనేది పక్కకు తీసి పెట్టండి. ఇప్పుడు ఈ బీట్ అనేది తీసుకొని దీన్ని సమానంగా మర్చేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది తీసుకున్నామండి. చూడండి, మనకు ఇక్కడ 2.5 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలాగ 2.5 ఇంచులకి మార్కింగ్. తర్వాత వచ్చేసి 5 ఇంచులు కదండి, ఇది 5 ఇంచులు పెట్టేసి ఇక్కడ కూడా 2.5కి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని బాక్స్ టైప్లో అనేది గీసేసుకొని మనము రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు అండి, పలక మీద టైప్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పలక మీద పెట్టేస్తున్నాను. ఇలా పలక మీద అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అనేది ఓపెన్, బుక్స్ల కోసం అండి ఇది బ్యాక్ అనేది ఓపెన్ పెట్టేస్తాను. ఇది ఫ్రంట్ భాగం అండి, ఇక్కడ ఓపెన్ అవసరం లేదు. ఎందుకంటే కనుక మనము ఇది నెక్కును అనేది ఇది కుట్టుకోవాలి కావచ్చు, ఈ మెడ అనేది కట్ చేసుకోవసరం లేదు. ఇది కుట్టిన తర్వాత అనేది తీసేసుకోవచ్చు అండి, ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగనే పెట్టేసి
దీని మీద ఈ క్లాత్ పెట్టేసి కట్ చేసుకున్నాము. బ్యాక్ అనేది 2 వస్తాయండి. ఇవి ఇలా కట్ చేసేటప్పుడు అనేది మీరు చూసుకోండి, ఎందుకంటే వర్క్ ఎలా వేసారనేది ఒకసారి గమనించి అనేది కట్ చేసుకోవాలి. మనము తొందరపడి కట్ చేసామనుకోండి తర్వాత అనేది మనమే ప్రాబ్లంలో పడిపోతాము. చూడండి, దీన్ని అనేది ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకునే ముందు కొంచెం క్లాత్ అనేది వదిలిపెట్టేసి ఓపెన్ చేయండి. కరెక్ట్గా వర్క్ కాడికే కాకుండా కొంచెం వదిలిపెట్టి చేసామంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి ముందర భాగం అండి వర్క్ వచ్చినది. ఇది వచ్చేసి బ్యాక్ భాగము. ఈ బ్యాక్ భాగాన్ని అనేది సగం చేసేసుకున్నాము. బ్యాక్ హుక్స్లు వస్తాయి కాబట్టి ఇలా సగం చేసుకోవాలండి. చూడండి, ఇదైతే మనకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే కనుక మనము ఇందులో నుంచి హ్యాండ్స్ అనేది పక్కకు తీసేద్దామండి. ఇవి వర్క్వి జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇవి హ్యాండ్స్ని అయితే పక్కకు తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ వర్క్ అనేది తీసుకోవాలి. మనకు కుచ్చుకు ముందర చూడండి, ఇదైతే కనుక కుచ్చుకు ముందర కుచ్చు కోసం అనేసి ఈ డిజైన్ అయితే వేశారండి. 2 కుచ్చులు డిజైన్కి వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే దీని మధ్యలో అనేది మనము కట్ చేసుకోవాలండి ఇలాగా. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే కట్ చేసుకోవాలి. ఇలా అనేది కట్ చేసుకోవాలి. మనకు ఈ వర్క్ అనేది ముందరకు వచ్చే సరిపోతుందండి. బ్యాక్ వచ్చేసి మనం ప్లెయిన్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వర్క్ అనేది కూడా కట్ చేసుకున్నాం కదా, కుచ్చుకి ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ అనేది బుట్ట హ్యాండ్స్ కోసం అయితే కనుక కట్ చేసుకోవాలండి. ఇంకా చూడండి, దానికోసం అయితే కనుక ఈ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అనేది ఇలా 2 మడతలు మడుచుకోవాలండి. మడుచుకున్న తర్వాత ఇంకొక మడత అంటే కనుక మనకు 2 హ్యాండ్స్ అనేది వస్తాయండి. ఇలా మడుచుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను 6 ఇంచుల పొడవు అనేది తీసుకుంటున్నానండి. ఇంకా 6 ఇంచుల పొడవు తీసుకుంటున్నానండి. ఇంకా మనకు కుచ్చు అంటే కనుక ఇట్లా కుచ్చు అనేది ఎంత హ్యాండ్స్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇది క్లాత్ ఎంత తీసుకోవాలి అంటే కనుక మనకు కుచ్చు ఎంత ఎక్కువగా కావాలంటే అంత ఎక్కువ క్లాత్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక 10 ఇంచుల హ్యాండ్స్ అనుకోండి, మనం వచ్చేసి 20 ఇంచులు అట్లా తీసుకోవచ్చు. అంటే ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే అంత ఎక్కువ కుచ్చు అనేది వస్తుంది. నేనైతే కనుక పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నానండి. ఇంకా దీన్ని అనేది ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్ మనకు వచ్చేసి ముందుగానే ఈ క్లాత్ అనేది హ్యాండ్స్కు వర్క్ వచ్చింది కదండి, ఇది కట్ చేసుకున్నాము. ఇది ఎలా కుట్టాలనేది కుట్టేటప్పుడు అనేది చూపిస్తాను. అంటే కుట్టేటప్పుడు అనేది కటింగ్ అనేది కూడా చూపిస్తానండి, ఇది ఎలా కటింగ్ చేసుకోవాలి అనేసి. ఇంకా ఇవి హ్యాండ్స్ కూడా అనేది కటింగ్ అయిపోయాయి మనకు. అంటే బ్లౌజ్ మొత్తం అనేది కటింగ్ అయిపోయిందండి. ఇది వచ్చేసి కుచ్చుకు హ్యాండ్స్ వచ్చేసి, ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ భాగం అండి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది మనము లంగాన్ అనేది కట్ చేసుకుందామండి. చూడండి, లంగా కట్ చేసుకోవడానికి అయితే లంగా పొడవు వచ్చేసి 26 ఇంచులు అయితే కనుక పొడవు ఉందండి. మనకు వచ్చేసి లైనింగ్ వచ్చేసి అంత పొడవు అవసరం లేదు. మనము ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నానండి. లైనింగ్ను మడతేసి అలాగనే పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, మనము ఇది వచ్చేసి 24 ఇంచుల పొడవు అయితే కనుక తీసుకుంటున్నానండి. 24 ఇంచుల పొడవు దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకొని దీన్ని అనేది కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకొని
లైనింగ్ అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అసలైన క్లాత్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి, అసలైన క్లాత్ కూడా అనేది ఇలా మడిచి అనేది వేసుకున్నారంటే ఈజీగా అనేది కటింగ్ చేసుకోవచ్చు అండి మనము. ఇప్పుడు ఒక 2 ఇంచులు కానీ లేదా 3 ఇంచులు కానీ మడుపు వదిలేసుకోండి. నేనైతే ఒక 3 ఇంచులు అనేది మడుపు వదిలేస్తున్నానండి. ఇక్కడికి వచ్చే లోపల 3 ఇంచులు మడుపుకు ఇలా 3 ఇంచులు మడుపుకు వదిలేసిన తర్వాత 26 ఇంచులు పొడవు అండి లంగా. 26 ఇంచుల పొడవు. ఇంకొచ్చేసి మనకు కుట్లోకి అనేది 1 ఇంచు అండి, మనకు నడుము దగ్గర అందు పడుతుంది కాబట్టి 1 ఇంచు పెట్టేసుకోవాలి. అంటే మొత్తం వచ్చేసి 27 ఇంచులు స్ట్రైట్ లైన్ గీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది మడుపుకు అనేది పెట్టుకున్నాం కదండి, ఈ మడుపుకు పెట్టుకున్న దగ్గర అనేది మనము ఇలా ఒక దాటి పెట్టేసుకున్నాం అనుకోండి, మర్చేటప్పుడు అనేది ఈజీగా అనేది ఉంటుంది. ఇదైతే కనుక మనకు కటింగ్ అయిపోయిందండి. లంగా కటింగ్ అనేది చాలా ఈజీ అండి. ఇది వచ్చేసి చిన్నపిల్లలకు కాబట్టి మనకు థ్రెడ్స్ పెట్టడానికి ఉండదండి, బాడీ లంగా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు బాడీ కోసం అయితే కనుక చూడండి, క్లాత్ అయితే కనుక నేను కాటన్ క్లాత్ తీసుకున్నాను, అంటే బ్లౌజ్కి తీసుకున్నాను చూడండి, సేమ్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎడల్పు వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నానండి, పొడవు వచ్చేసి 10 ఇంచులు. ఇది డబల్ మడతతో అనేది తీసుకున్నానండి. చూడండి, దీన్ని అనేది మనం బ్లౌజ్ కిందాక మడిచాం కదండి, సేమ్ అలాగనే అనేది మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత మనకు అది ఎంత ఉందో అంతే తీసుకోవాలండి. 2.5 తీసుకున్నాం కదా, కానీ 2.5 కన్నా ఎక్కువనే తీసేసుకున్నాము. పొడవు వచ్చేసి 5.5 తీసుకుంటున్నానండి. ఇలా బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 2.5, 6 ఇంచులు లేదా 5.5 సంకండి. దీన్ని ఇలా తీసేసుకొని దీన్ని అనేది రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసేసుకొని కట్ చేసుకోవడమేనండి. నెక్ అందు ఇంత ఎక్కువగా ఎందుకు తీసుకున్నాము అంటే కనుక మనకు వచ్చేసి ఇది క్లాత్ మెడ వచ్చేసి 5 ఇంచులు వచ్చిందండి, అందుకోసమే మనం ఎక్కువగా తీసుకోవాల్సింది అయితే వచ్చింది. 5 ఇంచులు వచ్చింది కాబట్టి మనం ఇది తక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడికి బయటికి అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అయితే కనుక నేను 5.5 అనేది తీసేసుకున్నాను. మనకు బాడీ కూడా అనేది కట్ అయిపోయిందండి. ఇంకా మనము బ్లౌజు 2 అనేది కటింగ్ అయితే చేసేసామండి. ఇప్పుడైతే కనుక కుట్టేద్దాం పదండి. లంగా జాకెట్ అనేది కటింగ్ చేసాం కదా, ఇప్పుడైతే కనుక కుడతామండి. చూడండి, ముందుగా అనేది మనము జాకెట్ అనేది కటింగ్ చేసాం కదా, జాకెట్టే కుడతాము. ఇంకా జాకెట్ కుట్టే ముందు అనేది ముందుగా హ్యాండ్స్ అనేది కుట్టుకుందామండి. హ్యాండ్స్ అనేది మనము లైనింగ్ అనేది కట్ చేసుకోలేదండి, అసలైన క్లాత్ మాత్రమే కట్ చేసుకున్నాను. ఇంకా లైనింగ్ కూడా అనేది కట్ చేశానండి. ఈ లైనింగ్ అసలైన క్లాత్ 2 అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. నేను చెప్పాను కదా, హ్యాండ్స్ అనేది మనము ఎంతగా అనేది బఫ్ హ్యాండ్స్ అండి, అంటే బుట్ట హ్యాండ్స్ ఎంత ఎక్కువగా బుట్ట రావాలంటే కనుక అంత ఎక్కువ క్లాత్ అనేది పెట్టుకోవాలి, ఇంతే అనేది ఏం లేదండి. ఇంకా చూడండి, లైనింగ్ని ఇలా పెట్టేసి లైనింగ్ను అసలైన క్లాత్ని అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలి. లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా అనేది జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా అనేది ఒక కుట్టు అనేది వేసుకున్నాము. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇటువైపు చూసేసి మనకి ఎక్కడనే కానీ కుచ్చు రాకుండా ఉంది అంటే ఇక దీన్ని అనేది కట్ చేసేసుకున్నామండి. ఎక్స్ట్రా క్లాత్ను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా కుట్టుకోవాలి. ఇంకొకటి కూడా ఆల్రెడీ నేను కుట్టేశానండి. ఇలా 2 కుట్టుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి అనేది ఇలా పెట్టేసేయండి. కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒక 7 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి కుచ్చు కోసం అనేది.
ఒక 7 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను. ఇలా 7 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇటువైపు కూడా సేమ్ అలాగనే 7 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి మధ్యలో. ఇక్కడ కూడా దాటే పెట్టేసుకోండి, ఎందుకంటే మార్కింగ్ అనేది 2 వైపులా అనేది పడదు కదండి. ఇప్పుడు మనం పైన మార్కింగ్ చేసాం కాబట్టి పైనే ఉంటుంది. ఇప్పుడు ఇలా చూడండి, ఇంతవరకు అనేది మనం దాటి పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అనేది కూర్చోబెట్టేసుకున్నాము. ఒక స్కూల్ డ్రైవర్ సహాయంతో చిన్న చిన్న కుచ్చులు ఇలాగా చాలా ఈజీగా అనేది ఇలా కూర్చోబెట్టేసుకోవచ్చండి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే ఇలా ఇంకొకటి కూడా అనేది కూర్చోబెట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది కింద కూర్చోబెట్టుకుంటూ రావాలి. ఇంకా సేమ్ ఇందాక ఎలా పెట్టామో అలాగనే. బుట్ట హ్యాండ్స్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయండి. వాళ్ళ సైజును పట్టించి మనము కరెక్ట్గా పెట్టేసామనుకోండి, ఇంకా చాలా అంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా సేమ్ అలాగనే అనేది పెట్టేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 అనేది కుట్టేసాను. ఇప్పుడు చూడండి బుట్ట ఎంత బాగుందో మనకు. ఇవి అనేది పక్కన పెట్టేద్దాము. బుట్ట అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ వర్క్ అనేది తీసేసుకున్నామండి. ఇప్పుడు దీనికి అనేది కూడా లైనింగ్ అనేది తీసుకోవాలి. నేను ఈ క్లాత్ ఎంత ఉందో అంతమైన ఎత్తునక తీసుకుంటున్నాను అండి. ఇలా లైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఉంది కదండి, దాన్ని కట్ చేసుకుందాము. ఇంత అవసరం లేదు మనకు. ఇలా తిప్పి అనేది పెట్టేసుకోండి. ఇలా తిప్పి పెట్టేసుకొని ఇది పక్కకు జరగకుండా ఒక పిన్ను అలా అనేది పెట్టేసుకోండి. లైనింగ్ అనేది కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. కొంచెం లైనింగ్ బయటికి కనిపించినా పర్లేదండి, ఎందుకంటే కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పామనుకోండి ఇది అనేది పీసులు పోయినట్టు అవుతుంది, తర్వాత క్లాత్ పాడైపోతుందండి. మనకు కస్టమర్స్ కుట్టేది కాబట్టి చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఈ వర్క్ ఎలా ఉందో అలాగనే కుట్టమన్నారండి, అందుకు కొంచెం టైం అయితే పడుతుంది. ఇది ఇది కట్ వర్క్ అనేది తిప్పి వచ్చిందండి. వీళ్ళు ఇలాగనే వేయించారో ఏమో నాకైతే తెలియదు, కానీ కట్ వర్క్ అయితే కనుక తిప్పేసి వచ్చింది ఇది. ఇలా అనేది కుట్టిన తర్వాత పిన్నులు అనేది తీసేసుకున్నాము. పిన్నులు తీసేసుకొని ఇప్పుడు అనేది ఎగస్ట్రా క్లాత్ని చూడండి, క్లాత్ని అనేది కట్ చేసుకున్నాము. ఈ క్లాత్ కట్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ వర్క్ అనేది తిప్పేచ్చిందండి. అంటే ఇది కూడా ఒక డిజైన్ ఏమో నాకైతే తెలియదండి, అందుకోసం అనేసి మనము కొంచెం ఇదైతే ఇంకా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, కట్ వర్క్ కన్నా కూడా.
ఈ పేపర్లందు పెట్టింటారు కదండి డిజైన్ వేసేటప్పుడు, ఆ పేపర్లు అనేది కూడా తీసేసుకోండి. ఎందుకంటే ఆ పేపర్ అనుకొని మనము డిజైన్ కట్ చేసినా లేకుంటే కొంచెం లోపలే కట్ చేసినా ఇంకా వేస్టేనండి, మనం ఏం చేయలేము. నార్మల్ క్లాత్ అయితే ఇంకా ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఈ వర్క్వి అనేది కొంచెం ఇలాంటివి అనేది ఇబ్బంది అనేది ఉంటుందండి. అలానే క్లాత్ ఎక్కువగా పెట్టలేము, ఇది ఎక్కువ పెట్టినా కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా చాలా చిన్నగా దారం కట్ కాకూడదు, అలానే డాట్స్ అనేది కూడా పెట్టేసేసుకోవాలి. మళ్ళీ దారం కట్ అయిందనుకోండి ఇబ్బంది పడిపోతాము, అందుకని దారం కట్ కాకుండా చిన్న చిన్నగా ఇలాంటి చిన్న కత్తెర తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకుంటే చాలా ఉపయోగపడుతుంది కత్తెర. ఇలా డాట్స్ ఇచ్చుకోవడానికి కానీ లేదా దారం కట్ చేసుకోవడానికి కానీ చాలా అంటే ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసుకోవాలి. చూడండి ఇలా ఈ మూలల దగ్గర అనేది ఇలా ఏలుతో అనేసామంటే నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని ఇలా మనకు క్లాత్ లైనింగ్ క్లాత్ ఎప్పటికీ బయటికి రాకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా అనేది కుట్టుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ను ఇలా ఇటు సైడ్ నుంచి ఇలా లాగండి. ఇలా లాగినట్టు పట్టుకొని కుట్టేసేయండి. ఈ మూలలో మనం ఇందాక ఎలా కుట్టామో అలాగనే, కానీ ఈ థ్రెడ్ మీద పడకుండా పక్కన నుంచి అనేది కుట్టి వేస్తున్నానండి. ఆ థ్రెడ్ మీద పడింది అనుకోండి, అంటే ఈ డిజైన్ మీద పడింది అనుకోండి, మనకు ఆ డిజైన్ లుక్ అనేది పోతుందండి. ఈ దారం అనేది కలర్ కనిపిస్తూ ఉంటుంది మనము కుట్టినట్టు, అందుకోసం అనేసి దాని మీద పడకుండా చూసుకోండి. అలాగనే క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలా లాగుతూ కుట్టు వేసుకోండి. చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి ఈ డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టు వేసుకుని రావాలి. అంటే దీని పక్క నుంచి కాకుండా కొంచెం గ్యాప్ వదిలేయండి. ఇలా కొంచెం గ్యాప్ వదిలేసి కుట్టు వేసేసిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ని చూడండి, క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఈ రెండు వర్క్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక దాటు పెట్టేసుకున్నాము. అలాగనే ఇంకొకటి కూడా కుట్టుకోవాలి. ఆల్రెడీ నేనైతే ఇంకా కుట్టేసాను చూడండి. చూడండి ఇంకొకటి కూడా అనేది రెండు కుట్టేసాను. ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ కుట్టాం కదండి, బుట్ట అనేది అది తీసేసుకోండి. దీన్ని అనేది ఇలా కుచ్చు ఎక్కడి కింద అనేది అక్కడికి ఇలా సగం చేసేసుకోండి. సగం చేసుకున్న తర్వాత అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మధ్యలో అనేది దాటు పెట్టేసుకున్నాం కదండి, ఆ దాటు ఈ మార్కింగ్ ఒక దగ్గర ఉండేటట్టు అనేది చూసుకోండి. చూసుకొని ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవడమే. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మళ్ళీ పై కుట్టు అనేది వేసుకున్నాము. చూడండి హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇలాగనే ఇంకొకటి కూడా అనేది కుట్టేసానండి. ఇప్పుడు అనేది
ఫ్రంట్ భాగం అనేది కుడదాము. చూడండి, ముందు భాగాన్ని నేను తీసేసుకొని, మనం ఇక్కడ మెడ ఏం కట్ చేసుకోలేదు కదా, ఈ మెడకు ఇలా ఇలా మధ్యలో అనేది ఇక్కడ దాటు ఒకటి పెట్టేసుకోండి. అలాగనే ఈ వర్క్ మధ్యలో కూడా అనేది ఒక దాటు పెట్టేసుకోండి. ఈ రెండు అనేది కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ ఒక దాటు అనేది పెట్టేసుకోండి. ఇలా దాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దాటు అనేది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోండి. చూడండి, ఇలాగా ఈ రెండు డాట్స్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ అనేది పిన్నులు అనేది పెట్టేసుకుందామండి. పక్కకు జరగకుండా ఉంటుంది. పిన్నులు పెట్టుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పేసుకోవాలి. ఇటువైపు తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది కుట్టుకుంటూ వచ్చేద్దామండి. ఇందాక నెక్కి ఎలా కుట్టాము ఇంకా సేమ్ అలాగనే కట్ వర్క్ ఇది కూడా. కానీ మనం హ్యాండ్స్కి ఎలా వచ్చిందో అలా అయితే కనుక రాలేదండి. ఇది నార్మల్గా కట్ వర్క్ వచ్చింది. నేను చెప్పాను కదా, అది అయితే కనుక తిప్పేసి వచ్చిందండి అనేసి. ఇదైతే తిప్పి రాలేదండి, కరెక్ట్గా వచ్చేసింది. అంటే తిప్పి రావడం కూడా అదొక డిజైన్ అనుకుంటానండి. ఇవి మూలలు అనేది కరెక్ట్గా వస్తేనే అండి మనకు డిజైన్ ఎలా ఉంది అనేది తెలిసేది. మనకు కరెక్ట్గా రాకపోయింది అనుకోండి, ఈ డిజైన్ అనేది సరిగా అనేది మనకు కనిపించదు. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ పిన్నులు అనేది తీసేద్దామండి. ఈ పిన్నులు తీసేసిన తర్వాత దీన్ని కటింగ్ అయితే కనుక చేసుకున్నాము. క్లాత్ కొంచెం వదిలిపెట్టి కటింగ్ చేసేసుకోవాలండి, మొత్తం కాకుండా. ఈ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రతి మూల దగ్గర అనేది చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకోవాలండి, చాలా చిన్నగా పెట్టుకోవాలి. ఇక తర్వాత వచ్చేసి ఇటువైపు తిప్పేసి ఇక్కడ కూడా అనేది మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఎలా కుట్టు వేసామో సేమ్ అలాగనే హ్యాండ్స్ కింద ఇందాక వేసాం కదండి, సేమ్ అలాగనే కుట్టు వేసేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ అనేది కుట్టు వేసానండి. నేను హ్యాండ్స్ కింద చూపించాను కదా, అందుకోసం అనేసి ఇది ఆల్రెడీ వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పేసి ఏమన్నా కానీ లైనింగ్ కుచ్చు అలా వచ్చింది అనేది చూసుకోండి. చూసుకొని ఏం రాకుంటే కనుక దీన్ని కట్ చేసేసుకున్నాము. దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని తిప్పేసుకుందామండి. ఇలా అనేది తిప్పేసుకోవాలి. మనకు లైనింగ్ ఏమన్నా బయటికి కనిపిస్తూ ఉంటే ఇలా లోపలికి అనేది తీసేసుకోవాలి. ఇంకా ఇలా తీసుకున్న తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలాగనే అనేది తీసుకోవాలి. ఇలా రెండు వైపులు అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కుట్టు వేసేసుకున్నామండి. చూడండి, కింద కూడా అనేది కుట్టు వేసేసాను, ఇక్కడ కూడా అనేది కుట్టు వేసేసాను. ఇప్పుడు నీట్గా వచ్చేసింది కదండి. ఇప్పుడైతే ఇంకా మనము ఇటువైపు తిప్పేసి లైనింగ్ ఎంత ఉందో అంతవరకు అనేది లూజ్ కుట్టు పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. నేనైతే ఇంకా కుట్టు కూడా అనేది వేసేసానండి. ఇప్పుడు అనేది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకుందాము. ఎగస్ట్రా ఉన్న క్లాత్ కూడా అనేది కట్ చేశానండి. ఇప్పుడు అనేది బ్యాక్ భాగాన్ని అనేది తీసుకున్నాము. బ్యాక్ భాగాన్ని అనేది తీసుకొని ఇప్పుడు అనేది మెడ అనేది తిప్పేసుకుందామండి. చూడండి, ఇలా అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇలా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి అనేది సేమ్ అలాగనే అనేది పెట్టేసేయాలి. ఇలా అనేది కుట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని అనేది కట్ చేసుకున్నాము. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకున్నాము. లైనింగ్ మీద మాత్రమే పడాలి.
ఇలాగనే ఇంకొకటి కూడా అనేది కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే ఇంకొకటి కూడా అనేది కుట్టేసిన తర్వాత లూజ్ కుట్టు వేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకోవాలండి. చూడండి నేనైతే ఇంకా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు అనేది మనము ఉక్సుల పట్టి అనేది వేసేసుకోవాలండి. దానికోసం అయితే కనుక 1 ఇంచున్నర అనేది లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఇలా పెట్టేసి స్ట్రైట్ కుట్టు అనేది వేసేయడమేనండి. ఇలా పెట్టి స్ట్రైట్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అనేది పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పై కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపు వచ్చే లోపల ఇక్కడ అనేది ఇలా అనేది మడుచుకోవాలండి. లోపలికి ఇలా మడిచేసి ఇలా అనేది మడుచుకోవాలి. ఇలా అనేది మడుచుకొని ఇలా కుట్టుకున్న తర్వాత పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇంకొకటి కూడా సేమ్ ఇలాగనే అనేది కుట్టుకోవాలి. చూడండి ఇలా 2 కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము షోల్డర్లు అనేది జాయింట్ చేసేసుకున్నాము. ఇలా అనేది షోల్డర్లు అనేది జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకోవాలి. అంటే బ్యాక్ వైపు అండి పై కుట్టు వేసుకోవాల్సింది. ఇలా అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మనకు. మనకు కరెక్ట్గా వర్క్ కాడికి అనేది వచ్చింది చూడండి. ఎక్కడనే కానీ తేడా లేకుండా కరెక్ట్గా వర్క్ దగ్గరికి అనేది వచ్చేసింది. ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకున్నాము. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి చూడండి బుట్టన్ అనేది ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. ఆ డాట్ అనేది ఇలా షోల్డర్ మీద అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది కుట్టు వేసేసుకోవడమే. ఎక్కడనే కానీ హ్యాండ్స్ కుట్టు పడకుండా చూసుకోండి. మనకు అప్పుడే ఇది బుట్ట హ్యాండ్స్ అనేది నీట్గా వస్తాయి. ఇలా అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఒకసారి అనేది ఇటువైపు అనేది తిప్పి చూసుకోండి. ఎక్కడన్నా కానీ హ్యాండ్స్ కుచ్చు మాదిరి కానీ ఏమన్నా వచ్చాయా అనేసి. ఇంకా ఏం రాకుండా నీట్గా వచ్చాయండి ఇంకా కుట్టు వేసేసుకోవడమే అండి. ఇంకో కుట్టు వేసేసుకొని ఇంకో హ్యాండ్స్ కూడా అనేది కుట్టేస్తాము. ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసానండి. కుట్టేసిన తర్వాత ఇటువైపు అనేది తిప్పేసి స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. స్ట్రైట్ కుట్టు వేసుకునేటప్పుడు ఇలా చూడండి వర్క్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత వాళ్ళ సైజును పట్టించి పిల్లలు ఎంతలా ఉన్నారో వాళ్ళకి ఆ సైజు కన్నా కొంచెం లూజ్ పెట్టేసేయండి. నేనైతే కనుక ఒక 4 ఇంచులు అనేది పెట్టేస్తున్నాను అండి. 4 ఇంచులకి అనేది ఇలా షార్ట్ పీస్తో గీసేసుకొని ఇలా స్ట్రైట్గా అనేది కుట్టు వేసుకుంటూ వచ్చేసేయడమే. సంఖ సైజ్ అనేది చూసుకోండి పాపకి ఎంత ఉంది అనేసి. అంటే పాప సన్నగా ఉందా లావుగా ఉందా అనేసి పాప సైజుని పట్టించి తీసుకోండి. ఇప్పుడు అనేది ఈ సైజ్ అనేది కొలుసుకోండి. నేనైతే కనుక నడుము వచ్చేసి 14 ఇంచులు అనేది పెడుతున్నానండి. కొంచెం పెద్ద విరిగిన అనేది సరిపోతుంది కాబట్టి 14 ఇంచులు పెడుతున్నాను. ఇంకా ఈ 14 ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ క్లాత్ ఎగస్ట్రా మిగిలింది కదా, అంటే ఇది అనేది మనం తిప్పేసాము. ఇక్కడ అనేది తిప్పేయలేదు కాబట్టి ఈ ఎగస్ట్రా మిగిలిన క్లాత్ అనేది చూడండి ఇలా లోపలికి మడిచేసేసుకోండి. ఇలా మడిచి బయట కుట్టు అనేది వేసేసుకోవడము.
ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగనే రెండు వైపులు అనేది కుట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఉక్సుల పట్టీకి వెళ్ళి నుంచి అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసుకుంటూ రావాలి. రెండు వైపులు అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ ఉక్సుల పట్టీకి వెళ్ళి కొంచెం ఇక్కడ మడిచాం కదండి, ఆ మడిచినది ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ కుట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, రెండు వైపులు అనేది కుట్టు కూడా అనేది వేసేసాను. ఇప్పుడు అనేది ఎగస్ట్రా కుట్లు అనేది వేసేసుకున్నాము. ఎగస్ట్రా కుట్లు అనేది వేసిన తర్వాత ఇప్పుడు అనేది కింద కుచ్చు అనేది పెడదామండి. దానికోసం అనేది క్లాత్ అనేది తీసేసుకొని ఇది అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా పెట్టేసి అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కింది వైపు అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇలా అనేది మడిచి అనేది కుట్టుకోవాలి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత దీనికి అనేది కుచ్చు పెట్టేద్దామండి. ముందుగా అనేది కుచ్చు పెట్టే ముందు దీన్ని నార్మల్గా కుచ్చు పెట్టేద్దాము. మనకు చూడండి, ఇది అనేది పైన పడాలి, గుర్తుపెట్టేసుకోండి. ఈ వర్క్ వచ్చినది అయితే కనుక ఇలా కుచ్చు పైకి అనేది వస్తుండాలి. ఇలా ఈ చివరి వరకు అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చు పెట్టిన తర్వాత ఈ చివర అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా అనేది మడిచి కుట్టుకోవాలి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటేనే మనకు నీట్గా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ చివరికి అనేది కుట్టుకుంటూ రావాలి. చూడండి, మొత్తం అనేది కుట్టేశాను. మనకు మొత్తానికి అనేది జాకెట్ అనేది రెడీ అయిపోయిందండి. జాకెట్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు అనేది మనము కింద లంగా అనేది కుట్టేద్దామండి. లంగా కుట్టడానికి ముందుగా అనేది బాడీని అనేది కుట్టుకుందామండి.
ఈ బాడీ అనేది మనము షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకోవాలి. బాడీ లంగా చిన్న పాపకు అని చెప్పాను కదండి, అందుకోసం అనేసి షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది సంక వైపు అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇలాగనే అనేది మెడవైపు కూడా అనేది కుట్టు వేసేసుకోవాలి మడిచి. ఇలా నెక్ కుట్టేసుకోవాలండి. రెండు వైపుల సంకలు కూడా అనేది కుట్టేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బ్యాక్ భాగానికి ఒకవైపు అనేది బ్యాక్ భాగానికి తీసుకోండి. దాన్ని తీసుకున్నది ఇలా సమానంగా మర్చుకొని ఇక్కడ అనేది కటింగ్ చేసేసుకోవాలి. అంటే ఉక్సుల పట్టికండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీరు వేరే క్లాత్ అయినా వేసేసుకోవచ్చు, లేకుంటే దీన్నే ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవచ్చు అండి. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మేము ఇలా మడిచి ఇక్కడ స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇలా స్ట్రైట్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తీసేసుకొని షోల్డర్స్కి ఎదురుగా అనేది టక్స్లు అనేది వేసేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదండి, చిన్నగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అనేది వేసేసుకోవాలి. ఇలాగనే అనేది బ్యాక్ భాగానికి కూడా ఇవి వేసుకుంటే కనుక పిల్లలకు అతుక్కపోకుండా కొంచెం లూజ్ ఉంటుందండి. నడుమేమో టైట్గా ఉంటుంది, పైకి వచ్చే లోపల కొంచెం లూజ్గా ఉంటుంది. అందుకోసమే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా అనేది వేసుకోవాలి. టక్స్లు అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది అసలైన క్లాత్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని కింది వైపు అనేది మడచాలండి. మడచనీకి అనేది మనం క్లాత్ వదిలేసాం కదా, అది అనేది మర్చుకోవాలి. చూడండి, డాట్ పెట్టేసాను. ఆ డాట్ వర్క్ అనేది ఇలా పెట్టేసి మర్చుకున్నాము. ఇలా పడితే అలా మడసకుండా అండి, అంతా ఒకటే లెవెల్ చూసుకోవాలి. ఇలా అనేది మడిచి కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది చూడండి, బాడీ అనేది తీసేసుకోండి. తీసుకొని బాడీ అనేది తీసేసుకొని దీన్ని అనేది ఇలా ఇలా చూసుకోండి, రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేసి ఉక్సుల పట్టికెళ్ళి చూసుకొని ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇవి రెండు సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మనము స్ట్రైట్ కుట్టు వేసాం కదండి ఒకవైపు అనేది, అది కొంచెం తీసేసుకోండి. స్ట్రైట్ కుట్టు అనేది ఇలా కొంచెం అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఇలా పెట్టేసి
పెట్టేసుకోండి. ఇలా అనేది చుట్టూ అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇలా కుచ్చు అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు తిప్పేసి లైనింగ్ అనేది కుచ్చు పెట్టుకున్నామండి. సేమ్ ఇప్పుడు ఎలా పెట్టేసామో అలాగనే అనేది ఇటువైపు నుంచి అనేది లైనింగ్ అనేది పెట్టేసేయాలి. లైనింగ్ అయితే మర్చి కుట్టేదంటూ ఏం లేదండి, కుచ్చు పెట్టేసుకోవడమే. ఇలా కూర్చోబెట్టేటప్పుడు ఇక్కడ క్లాత్ ఏమీ అనేది పడకుండా చూసుకోండి, లేకుంటే మళ్ళీ ఇప్పాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇలా అనేది కూర్చోబెట్టేసుకోవాలి. ఇలా కూర్చోబెట్టుకుంటే కనుక మనకు చూడండి ఇలా లోడింగ్ చేసినట్టు వచ్చేస్తుంది. మనకు అనేది పిల్లలకు కుచ్చుకోకుండా ఉంటుంది, నీట్గా అనేది కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకు లంగా అనేది రెడీ అయిపోయిందండి. ఊరికే స్ట్రైట్ కుట్ ఒకటి వేసుకోవాలి. మనము ఒక సైడ్ అనేది ఓపెన్ చేశాను కదా, ఆ ఓపెన్ చేసిన సైడ్ అనేది మనము స్ట్రైట్ కుట్ ఒకటి వేసేసుకోవాలండి. ముందుగా స్ట్రైట్ కుట్ వేసుకునే ముందు అనేది ఇలా క్లాత్ తీసుకొని చూడండి, ఎక్కడన్నా కానీ కుచ్చు అనేది ఏమన్నా వచ్చిందో, క్లాత్ అనేది లోపలికి ఏమన్నా మడిచినామో అనేసి అనేది చూసుకోండి. అంటే లైనింగ్ ఇది రెండు సపరేట్ పెట్టాం కాబట్టి ఒకసారి అనేది ఇలా అయితే కనుక చూసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇక్కడ ఏది అనేది మనకు పడకుండా ఇప్పుడు అనేది మనము తిప్పేసి ఇంకా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఇలా స్ట్రైట్ కుట్ వేసుకున్నప్పుడైనా కానీ లైనింగ్ను అసలైన క్లాత్ను సపరేట్ చేయండి. ఇలా సపరేట్ చేసేసి ఇక్కడ నుంచి అసలైన క్లాత్ మీద మాత్రమే ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా అనేది మడిచి కుట్టుకోవాలి. మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ అనేది కుట్టుకున్నాము. లైనింగ్ కూడా సేమ్ ఇలాగనే అనేది మడిచి కుట్టు వేసేసుకోవడమే. లైనింగ్ మీద కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇప్పుడు తిప్పేసుకుందామండి. చూడండి తిప్పేసింటే కనుక మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. మనకు జాకెట్ కుట్టేసాము, లంగా కూడా కుట్టేసామండి. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాము. చూడండి జాకెట్ అనేది నీట్గా వచ్చేసింది. మనము ఈ కట్ వర్క్ డిజైన్ కూడా అనేది కరెక్ట్గా అనేది కుట్టేసాము. హ్యాండ్స్ కూడా అనేది చూడండి వాళ్ళు పంపించిన ఫోటోలు ఎలా ఉన్నాయో అలాగనే అనేది పెట్టేసాము. హ్యాండ్స్ జాకెట్ మొత్తం కూడా అనేది ఇక్కడ కూడా చూడండి కుచ్చు కూడా అనేది వాళ్ళు ఎలా వర్క్ వేసారో ఆ వర్క్ ప్రకారం బట్టి అనేది మనం కుచ్చు కూడా అనేది పెట్టేసామండి. ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. అలాగే వచ్చేసి ఈ లంగా కూడా అనేది నీట్గా వచ్చేసింది చూడండి. బాడీ లంగా పిల్లలకైతే కనుక ఇలాగనే అనేది ఉండాలి. దీన్ని అనేది ఇలా బ్లౌజ్ పెట్టేసామంటే నీట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మనకి ఇలా పెట్టిన కనుక మొత్తం అనేది లంగా జాకెట్ నీట్గా అనేది కనిపిస్తూ ఉంది. అక్కడ ఆ ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలాగనే ఉంది కదండి. నీట్గా అయితే వచ్చేసింది. చూసారు కదా కటింగ్ చేసే విధానము, కుట్టే విధానము చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా అనేది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కానీ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.